హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ అట్ శ్రీరఘురామ హాస్పిటల్స్ ప్రతిపాడు. ఒక ప్రెగ్నెంట్ లేడీని చూసి బాబు పుడతాడా పాప పుడతాడా అన్న టాపిక్ మీద చాలా అపోహలు ఉన్నాయండి. సో ఈ రోజు వీళ్ళు ఆ కామన్ మిత్స్ ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్ కామన్ మిత్, ప్రెగ్నెంట్ లేడీకి స్వీట్స్ తినాలి అనిపిస్తుంది అంటే పాప పుడతదని, పులుపులు బాగా తినాలి అనిపిస్తే బాబు పుడతదని ఒక అపోహ ఉంది. సో ఈ ప్రెగ్నెన్సీలో ఈ టేస్ట్ ప్రిఫరెన్సెస్ అన్నవి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మన బాడీలో వచ్చే హార్మోన్ చేంజెస్ వల్ల, పర్టికులర్లీ ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ ఎక్కువగా అవ్వడం వల్ల, మదర్ కి ఉన్న ఎమోషనల్ ఫ్యాక్టర్స్ లైక్ స్ట్రెస్ వల్ల, ఇంట్లో ఉన్న సమ్ కల్చరల్ ప్రాక్టీసెస్ లైక్ ప్రెగ్నెన్సీలో ఫంక్షన్స్ అవి చేస్తారు, శ్రీమంతాలు అవి, అప్పుడు స్వీట్స్ అవి ఎక్కువగా చేసి పెడతారు. తర్వాత కొన్ని రకాల పోషకాహారాల డెఫిషియన్సీ వల్ల, పర్టికులర్లీ కాల్షియం, మెగ్నీషియం అండ్ వైటమిన్ డి లోపాల వలన ఈ టేస్ట్ ప్రిఫరెన్సెస్ అన్నవి ప్రెగ్నెన్సీలో మారుతాయి. అంతే తప్ప దానికి ఈ బేబీ జెండర్ కి అంటే బాయ్ గర్ల్ అని డిసైడ్ చేయడానికి ఏమీ సంబంధం లేదు. సెకండ్ కామన్ మిత్, ప్రెగ్నెన్సీలో వాంతులు బాగా అవుతున్నాయి అంటే పాప పుడతది అని. ప్రెగ్నెన్సీలో వచ్చే వాంతులు బీటా హెచ్సిజి అన్న హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల అవుతాయి. అంతే తప్ప దానికి బేబీ జెండర్ కి ఏమీ సంబంధం లేదు. థర్డ్ కామన్ మిత్, ప్రెగ్నెంట్ లేడీ యొక్క పొట్టని షేప్ చూసి అబ్బాయా అమ్మాయా అని చెప్తారు. పొట్ట పైకి ఉంది అంటే పాప పుడతదని, పొట్ట కిందకి కోలగా ఉంది అంటే బాబు పుడతాడని అంటారు. మదర్ యొక్క పొట్ట షేప్ అన్నది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటది. పొట్ట లోపల బేబీ పొజిషన్ బట్టి, మదర్ యొక్క పొట్ట కండరాల టోన్, మజిల్ టోన్ బట్టి, బాడీ స్టేచర్ బట్టి ఆ షేప్ అన్నది డిసైడ్ అవుతుంది. అంతే తప్ప ఆ బెల్లీ షేప్ కి బేబీ జెండర్ కి ఏమీ సంబంధం లేదు. ఫోర్త్ కామన్ మిత్, పొట్టలో బేబీ ఉన్నప్పుడు బేబీ హార్ట్ రేట్ ఫాస్ట్ గా ఉంది అంటే పాపని, స్లోగా ఉంది అంటే బాబని అంటారు. బేబీ యొక్క హార్ట్ రేట్ చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పొట్ట లోపల బేబీ పొజిషన్ బట్టి, ఎన్ని నెలలు ప్రెగ్నెన్సీయో దాన్ని బట్టి, మదర్ యొక్క ఫిజికల్ యాక్టివిటీ అంటే మదర్ ఏమైనా వాకింగ్ చేస్తున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా దాన్ని బట్టి, ఏమైనా మెడిసిన్స్ ఏమైనా తీసుకుంటున్నారా అన్న దాన్ని బట్టి, స్ట్రెస్ లెవెల్స్ బట్టి, మదర్ కి ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉన్నాయా, ఇలా చాలా ఫ్యాక్టర్స్ మీద బేబీ హార్ట్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంతే తప్ప దానికి బేబీ జెండర్ కి ఏమీ సంబంధం లేదు. థ్యాంక్ యూ.